హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటా రైస్ ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ ప్రొసీజర్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి అందరికీ నచ్చుతుంది. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఒక 10 to 15 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు. అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం సోంపు, జీడిపప్పు ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేటివి ఈ విధంగా లైట్ అయిన తర్వాత, లైట్ పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 మీడియం సైజ్ టమోటాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసాను. ఉప్పు, పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం, కొంచెం ధనియాల పొడిని వేసుకొని ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే టమోటాల్లో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా సపరేట్ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎంత ఎక్కువ లైక్ చేస్తే వీడియో అనేది అంత దూరం రీచ్ అవుతుందన్నమాట. ముందుగా నానబెట్టి ఉంచుకున్న 2 కప్పుల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. 1 కప్పు నార్మల్ రైస్ అనుకోండి, 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ కాబట్టి 4 కప్స్ని యాడ్ చేసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్పులు లెక్కన యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పెరుగు పచ్చడితో చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి కూడా లేదనుకుంటే మన ఇంట్లో పొటాటో చిప్స్ ఉంటే దాంతో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.